అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. మనం రోజు తినే ఆహారంలో ముందుగా చెప్పుకునేది అన్నం గురించి. మనకి పాలిష్డ్ రైస్ కావాలి. అలాగే పప్పుల దగ్గరకు వస్తే పప్పులు కూడా పాలిష్డే దొరుకుతున్నాయి. ఇక కూరగాయలైతే హైబ్రిడ్. వీటన్నిటి వల్లే మనం అనారోగ్యం బారిన పడుతున్నాము అని ఎక్స్పర్ట్స్ చెబుతూ ఉన్నారు. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు న్యాచురల్ ఫార్మింగ్ ఎక్స్పర్ట్ కృష్ణవేణి గుంటుపల్లి గారు. ఆవిడతో మాట్లాడదాం. నమస్తే కృష్ణవేణి గారు. నమస్తే స్వరూప గారు. కృష్ణవేణి గారు, అసలు మన భోజనం అనేది మొదలయ్యేదే అన్నంతో. అవును. చాలా మంది సన్న బియ్యం తినడం అనేది గొప్ప Let's- ఆరోగ్యానికి మంచిది అనుకుంటారు. అవును. అయితే మన పాత కాలంలో పండించిన ముడి బియ్యం అవి తినడమే మంచిది అని మీలాంటి వాళ్ళు చెబుతూ ఉన్నారు. అవును. అసలు ఏ బియ్యం తినాలి, ఎలా వండుకోవాలి? బియ్యం అనేది ఎప్పుడైనా సరే మనం దేశవాళీ బియ్యం తినాలి. సన్న బియ్యం ఏముంటుందంటే షుగర్ లెవెల్స్ అది ఉంటుంది. తినంగానే షుగర్ స్పైక్స్ అయిపోతాయి, డయాబెటీస్లు వచ్చేస్తాయి. ఇప్పుడు కొంచెం లావు దొడ్డు బహురూపి బియ్యం దేశవాళీ ఉంటుంది, దానిలో ఫైబర్ కూడా ఉంటుంది, లేట్గా డైజెస్ట్ అవుతుంది, సో షుగర్స్ అంత రిలీజ్ చేయదు, సో డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ తక్కువగా ఉంటాయి. సన్న బియ్యం తినడం లగ్జరీ కాదండి. అంటే లగ్జరీ మీన్స్ చాలా మంది అనుకునేది ఏంటంటే పెద్ద హాస్పిటల్లో చూయించుకొని పెద్ద డాక్టర్స్ చూయించుకుంటూ కూడా లగ్జరీ అనుకుంటారు. బట్ నేనేమంటే అసలు డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా తీసుకునే ఆహారం తినే లైఫ్ స్టైల్ లగ్జరీ లైఫ్ స్టైల్ అంటాను నేను. ఎందుకంటే ఇప్పుడు మీకు గుర్తుందో లేదు, చిన్నప్పుడు మనం చిన్నప్పుడు మన అమ్మ వాళ్ళు వంకాయలు బెండకాయలు కోస్తున్నప్పుడు తిట్టుకుంటూ కోసేవాళ్ళు. మీకు గుర్తుందో లేదు, వంకాయలు ఇంట్రా బాబు 1/2 kg తెస్తే ఇన్ని పుచ్చులు వెళ్ళాయి అని పడేసుకుంటూ తిట్టుకుంటూ, బెండకాయలు ఇన్ని ముదిరిపోయినాయి. బట్ ఈ రోజున మీకు ఎక్కడైనా పుచ్చిన వంకాయలు కానీ ముదిరిపోయిన బెండకాయలు కానీ కనిపిస్తున్నాయా? లేదండి. లేదు కదా. మరి ఆ పురుగులన్నీ ఏమైపోయినాయండి? పురుగుల్ని చంపడానికి మందు కొడుతున్నారు. సో పురుగులు తినడానికి ఇష్టపడట్లేదు, కానీ మనం వాటిని తెచ్చుకొని లగ్జరీగా తింటున్నాం. సో పురుగుకున్న తెలివి మనకు లేకపోయింది, మెయిన్ అది. ఆ పురుగు ఏదైతే ఇది తింటే నేను చస్తాను అని తెలుసు కాబట్టి ఆ పురుగు ఆ కూరగాయలు జరిగింది అంత మందు కొడుతున్నారు, వాటి పెస్టిసైడ్ కొడుతున్నారు. సో పురుగు ఏం ఆలోచిస్తుందని, దానికి కొంచెం సెన్స్ ఉంది కాబట్టి బాబో ఇది తింటే నేను చచ్చిపోతాను పక్కకి వెళ్ళిపోతుంది అది. బట్ దాన్ని తెచ్చుకొని మనం జాగ్రత్తగా సంతోషంగా, ఎందుకంటే ఆ 10 వంకాయలు తెస్తే 10 పుచ్చిపోలేదు, హ్యాపీగా బెండకాయలు ముదరట్లేదు. బెండకాయలు ముదిరిపోవడం ఏంటండి, 3 రోజులకు బెండకాయలు ముదిరిపోతాయి. బేసిక్ ఇప్పుడు మేము చేస్తే వ్యవసాయంలో బెండకాయలు వెళ్ళ కోసామంటే తెల్లారికి ఒక 20 కాయలు కోసామనుకోండి, 8-9 కాయలు ముదిరిపోయి ఉంటాయి అందులో ఆటోమేటిక్గా. మనకు 100% కరెక్ట్గా రావు, పుచ్చులు ఉంటాయి. ఎప్పుడైనా సరే మనం కళ్ళతో చూసినప్పుడు పురుగులు తింటున్నాయా లేదా అది మంచి ఆహారం వాటికి తెలుస్తుంది. అండ్ ఇంకోటి, వీటి కోసం పెస్టిసైడ్ ఇది కొట్టకుండా కాస్త ఓపికతో బంతి చెట్లు ఇట్లాంటివి ట్రాప్ అన్నమాట. ఇవి అవి అట్రాక్ట్ చేస్తాయి కాబట్టి ఈ పురుగు కొంచెం అడిపోతుంది, కొద్ది తగ్గుతుంది, మొత్తానికి తగ్గ కొంచెం కొన్ని పురుగులు చెట్లను అట్రాక్ట్ చేసి వెళ్ళిపోతాయి. అవి కూడా బతకాలి కదా. వ్యవసాయంలో ఏంటంటే అన్ని జీవరాశులు బతకాలి. అలా బతకకుండా మందు కొట్టినప్పుడు ఏంటంటే మనిషి మనుగడ ఉండదు కదా. మనం నెక్స్ట్ కొన్ని సంవత్సరాల తర్వాత మనం అనేదానికి మనుగడ ఉండదు కదా. సో అదొకటి. ఇంకొకటి పప్పులు వచ్చేసి ఇప్పుడు ఈ రోజుల్లో ఏంటంటే కిచెన్లో కందిపప్పు, పెసరపప్పు, మినపప్పు బాక్సుల్లో పెట్టామంటే 6 months అయినా కూడా నీట్గా క్లీన్ చేసే పని ఉండదు. అలా బాక్సుల్లో పెట్టామంటే బాక్సులు అలా ఉంటాయి. వాటిని తీసామా కడుగుతుంటే తెల్లటి పొడి వస్తుంది చక్కగా. అబ్జర్వ్ చేశారో లేదు, ఆ పొడిని కడిగేసామా, మిక్సీ చేసుకున్నామా, గారెలు వేసుకున్నామా, వడలు వేసుకున్నామా, తిన్నామా. కానీ ఇప్పుడు మనం న్యాచురల్గా మేమేంటి ఎవరైనా న్యాచురల్గా పండించే పంటలో 15-20 రోజులు కాగానే పుచ్చులు పురుగులు వస్తాయి, కంపల్సరీ వస్తాయి. కానీ ఇట్లా పిసికితే తెల్లపొడి ఏమి రాదు, ఎందుకంటే ఏది కల్పం కదా. సో ఏదైతే పురుగు తినే ఆహారం ఉందో అది మంచిది. ఇప్పుడు ఈ డబ్బాల్లో 6 నెలలు కూడా కదలకుండా ఉన్నది పురుగు రావద్దని చెప్పేసి దానికి అంత అప్లికేషన్ జరిగిందనమాట, పెస్టిసైడ్ కెమికల్. సో అది మనం తింటున్నామంటే మన హార్మోన్స్ ఆగమైపోతాయి కదా. అండ్ నెక్స్ట్ పెళ్ళైన పిల్లలు పుట్టడంలో సమస్యలు వస్తాయి. ఒకవేళ తప్పదారి పిల్లలు పుట్టినా కూడా ఆటిజం అని అదని ఇది రకరకాల ఇష్యూస్ వస్తున్నాయి. రెండోది ఏంటంటే 9 సంవత్సరాలకే ఆడపిల్లలు మామూలుగా రజస్వల్ అంటే పీరియడ్స్ వచ్చే టైం వచ్చేసి 14, 13, 11 సంవత్సరాలు ఉండేది వెనకట. ఇప్పుడు ఏమవుతుంది, 9 సంవత్సరాలు అవగానే పీరియడ్స్ వస్తున్నాయి. అంటే హార్మోన్స్ అనేది ఎంత చేంజ్ అవుతున్నాయి. నెల పీరియడ్లు, వాళ్ళకి బ్లడ్ ఎక్కువ అవ్వడము, వాళ్ళకి రక్తహీనత, ఆ తినే ఆహారం సరిగ్గా లేకుండా వాళ్ళు మళ్ళీ దాంతోపాటు ఈ చదువులు, పిల్లల మనుగడ ఎట్టిపోతుంది. ఇంకా వాళ్ళు పెరిగి వాళ్ళు తిని వాళ్ళ పిల్లలు కానీ ముందు అసలు ఏముంటుంది, వాళ్ళ హెల్త్ ఏముంటుంది అనేది ఒక చిన్న అవగాహన. సో వీటన్నిటిని బ్రేక్ చేయడానికి మనం చేయాల్సింది ఒకటి ఏంటంటే, చిన్న విషయం ఒకటి, మన పంట మనం సహజ సిద్ధంగా పండించుకొని తినడం. అది వీలు కాని పక్షంలో కొంచెం టైం చూసుకొని
ఎక్కడ పండిస్తున్నారు ఏంటనేది కొంచెం చూసుకొని, అది చాలా బాధాకరమైన విషయం అనమాట. దీని గురించి కూడా మీరు తినే తిండి మంచిగా తినండిరా బాబు అని చెప్పడం అనేది కూడా చాలా బాధ కలుగుతుంది నిజం చెప్పాలంటే. ఇంకోటి, ఇప్పుడు మనం మందులు కొట్టేటప్పుడు పొలంలో చూస్తే పిల్లల్ని స్కూల్ పిల్లల్ని తీసుకెళ్ళి వాడు పండించే పంట కెమికల్ పెస్టిసైడ్ కొట్టే వ్యవసాయాన్ని ఒకసారి చూపిస్తే వాడు పకడ్బందీగా ముక్కు గుడ్డ కట్టుకొని కళ్ళజోడు పెట్టుకొని చేస్తున్నాడు ఒకటి. 2 న్యాచురల్‌గా ఎవరైతే వ్యవసాయం సహజ సిద్ధంగా ఎవరైతే మన సుభాష్ పాలేకర్ గారి గో ఆధారిత అని ఇది పాత రోజుల నుంచి ఉన్న పద్ధతే. గో ఆధారిత వ్యవసాయం ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు బిందాస్‌గా ఆడతా పాడతా ఏది ఉండదు. గ్లౌజ్ ఉండదు, ముక్కుకు బట్ట ఉండదు, కళ్ళకు జోడు, హాయిగా ఏస్తుంటారు, అక్కడే తిరుగుతుంటారు, కడుక్కోకుండానే కూరగాయలు కోసుకొని తింటారు. ఈవెన్ వాడి పొలంలో వాడు మందు కొట్టిన తర్వాత వాడి పిల్లాడు వెళ్ళేదనుకో, "అరెరే కొయ్యకరా, నిన్నే మందు కొట్టావు, ఇయాల కొయ్యక 3 రోజులు కావాలంటాడు." అవును, ఇలాంటి మాటలు ఈ విన్నారా? మధ్య కాలంలో పల్లెల్లో విన్నాం. ఈ మధ్య ఏంటండి, గత 40 సంవత్సరాలు జరుగుతుంది ఇదే కదా. వాడి కొడుకు, సొంత కొడుకు పొలంలో వెళ్ళేసి ఏదైనా బెండకాయ దొండకాయ ఒరే మందు కొట్టావురా, కొయ్యకరా, తినకరా అంటాడు. మరి అది తెలిసే నీకు, తెలిసి ఎందుకు కొడుతున్నావు మందు? నీ పిల్లాడికి ఏం పెడుతున్నావు? వాడి భవిష్యత్తు ఏం చేస్తున్నావు? ఇప్పుడు ఇదే డబ్బులతో రూపాయి జాతి చేసి వాడి కోసం 4 ఎకరాల పొలం కొంటున్నావు, కాస్త బంగారం కొంటున్నావు, ఇల్లు కొంటున్నావు. వాడి ఆరోగ్యాన్ని నాశనం చేస్తున్నావు కదా. ఆరోగ్యం లేకపోతే ఈ కొన్నవన్నీ కూడా వాడు ఎలా అనుభవిస్తాడు? వాడికి లగ్జరీ ఏముంది? వాడు హెల్త్ పాడయ్యి ఇప్పుడు ఇవన్నీ నువ్వేదో అనుకుంటున్నావు, నేను పొలం సంపాదించాను, నా కొడుకు హాయిగా బతుకుతాడు. బట్ వాడికి ఆరోగ్యం ఇస్తే ఇవన్నీ నువ్వు ఇవ్వకపోయినా వాడు కష్టపడి వాడు బతుకుతాడు. సో మినిమం సెన్స్ అనేది మనుషుల్లో రావాలి అంటాను. పాలిష్డ్ బియ్యం కాకుండా ముడి బియ్యం తినడం, అలాగే వేయించిన పప్పులు తినడం వల్ల ఆరోగ్యానికి ఆరోగ్యం, రుచికి రుచి కూడా ఉంటుంది. హెల్త్ బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది, మంచి ఆలోచనలు వస్తాయి. ఇంకా కొంచెం ఎక్కువ కష్టపడతాం కదా. ఇప్పుడు ఈ నడువు నొప్పులు, కాలు నొప్పులు, కడుపు నొప్పులు లేకపోతే ఇంకాస్త ఎక్కువ కష్టపడతాం. ఇంకో 4 రూపాయలు మనిషి ఆలోచించేది ఏంటంటే ఆరోగ్యంగా ఉంటే ఇంకెక్కువ సంపాదిస్తాం మనం. అది తెలియట్లేదు. ఏదైతే ఫాస్ట్ ఫార్వర్డ్ ముందు పరిగెడుతున్నామో తిండి తినకుండా, అదే తిండి తింటే ఇంకో 4 గంటలు ఎక్కువ కష్టపడొచ్చు కదా. హెల్దీగా కష్టపడొచ్చు, హ్యాపీగా కష్టపడొచ్చు. తిండి తినకుండా పిచ్చి తిండి తింటూ పోయి ఏదో సంపాదించి అలా వెల్లికల నిర్జీవంగా పడుండే బదులు తినే ఆహారం మంచిది, క్వాంటిటీ కాదు క్వాలిటీ చూసుకొని ప్యాకేజ్డ్ ఫుడ్ ఒకటి తినడం ఎక్కువ, ప్రిజర్వేటివ్స్ కలిపింది ఇవన్నీ తినొద్దు. ఇప్పుడు దాని సెల్ఫ్ లైఫ్ ఒక 2 డేస్ ఉందనుకోండి, దాన్ని 10 రోజులకు నువ్వు ఆపుతున్నావంటే అది మంచిది కాదు కదా. ఏదైతే ఇప్పుడు మనం ఉన్న ప్రదేశం, మనం ఇప్పుడు ఈ ఊర్లో ఉన్నాము, ఈ ఊర్లో పండిన పంట, ఎటువంటి మందు వేయని పంట, టైంకి తిన్నామా సూర్యుడితో పాటు, అర్ధరాత్రులు తింటున్నాము 12-1 గంటకి, అది డైజెషన్ అయ్యే టైము, నిద్రపోయే టైము. రాత్రి ఉంది నిద్రపోవడానికి, పగలుంది సరిపడా ఆహారం తీసుకొని కష్టపడడానికి. మనం ఏం చేస్తున్నాము, పగలంతా నిద్రపోతున్నాము, నైట్ కూర్చొని పని చేస్తున్నాము. సో తప్పదు, కొన్ని ఉద్యోగాల్లో తప్పదు. బట్ ఆహారం అనేది మంచిగా తీసుకున్నప్పుడు ఆరోగ్యం బాగుంటుంది. కృష్ణవేణి గారు, ఇప్పుడంతా కూడా బిజీ లైఫ్, అంటే అన్ని నిమిషాల మీద పనులు అయిపోవాలి. అలా అయిపోతేనే మళ్ళీ ఉద్యోగాలకు వెళ్ళడం, లేదంటే ఇంకెక్కడైనా పనులకు వెళ్ళడం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఆహారాన్ని సెలెక్ట్ చేసుకోవడమే కాదు, వండుకునే విధానంలో కూడా మనం పెద్దగా ధ్యాస పెట్టట్లేదు. ముఖ్యంగా ఇటు ఎలక్ట్రిక్ కుక్కర్ లో అన్నం పెట్టేస్తాము, నార్మల్ కుక్కర్ లో పప్పు పెట్టేస్తాం, అయిపోతుంది అంతే, వంట అయిపోయినట్టే. కానీ వంట వండే విధానాన్ని బట్టి కూడా ఆరోగ్యం ఉంటుంది. మన పూర్వీకులు అన్నం వండడంలో కూడా ఒక పద్ధతి పాటించేవారు. ఎలా వంట చేసుకుంటే మంచిదంటారు? ఇప్పుడు దేశవాళీ బియ్యం మనం తీసుకున్న పక్షంలో 2 గంటలు అనేది కంపల్సరీ నానాలి బియ్యం. అయితే కొన్ని బియ్యాలు ఉన్నాయి, కొన్ని షుగర్కి నబారా బియ్యం అని, కొన్ని 12 గంటలు కూడా నానాల్సిన అవసరం ఉంది. ఆ 2 గంటలు నానిన తర్వాత దాన్ని ఓపెన్గా, ఇత్తడి కానీ స్టీల్ కానీ, రాతిండి వాడొద్దు, ఇత్తడి కానీ స్టీల్ గిన్నెలో కానీ ఓపెన్లో వండి గంజి వార్చి అన్నం ఉడికిన తర్వాత అది తింటే శ్రేయస్కరం, మనిషికి ఆరోగ్యానికి మంచిది. మీరు అన్నారు చూడండి, హడావిడి బిజీ లైఫ్ అది ఇదని, హాస్పిటల్లో వెయిట్ చేస్తున్నారు కదా బాని. అవును, ఈ హడావిడి కాస్త తగ్గించుకొని ఈ వంట దగ్గర కొంచెం టైం పెట్టుకుంటే అక్కడ హాస్పిటల్లో అన్నన్ని గంటలు, అన్నన్ని రోజులు లివర్ ట్రాన్స్ప్లాంట్ చేసుకోవడాలు, కిడ్నీ ఇష్యూస్ ఇవన్నీ రావు కదా. సో ఫ్యూచర్ గురించి ఆలోచిస్తే బాగుంటుంది. ఫ్యూచర్లో డబ్బు ఎలా సంపాదించాలి, ఎలా మనం ప్రాపర్టీస్ సంపాదించుకోవాలి, ఎలా జాగ్రత్త చేసుకునేది ఓకే, మంచి ఆలోచన. బట్ హెల్త్ కూడా ఎలా మనం జాగ్రత్త పెట్టుకోవాలి, ఆ సంపాదించిన దాన్ని మనం ఎలా అనుభవించాలి అనే దాని మీద కొంచెం ఫోకస్ పెట్టుకుంటే ఈ చిన్న విషయం అర్థమవుతుంది. మనం ఏం తినొచ్చు, ఏం తినకూడదు, ఏది రైట్, ఏది రాంగ్ అనేది. అంతే.
ఆరోగ్యంగా ఉండాలి అంటే మంచి ఆహారం తీసుకోవాలి. మనం వండుకునే విధానం కూడా సరిగ్గా ఉండాలి. అలాంటప్పుడే మనం హాస్పిటల్స్ బారిన పడకుండా, అనారోగ్యం బారిన పడకుండా ఉంటామని కృష్ణవేణి గారు చెబుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి.